ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. కోరహు కుమారులు రచించినటువంటి గీతం ఇది. వారు అంటున్నారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడని కీర్తన 145లోను, మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపముగా ఉన్నట్టు ఏ జనమునకు ఏ దేవుడు అలాగ ఉన్నాడు అన్న ప్రశ్న ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. నిజమే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చువాడు, యాకోబు దేవుడు నిన్ను ఉద్ధరించువాడు, పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేసేవాడు. అయితే ఈ కోరహు కుమారులు అంటున్నారు, దేవుడు మాకు ఆశ్రయము దుర్గముగా ఉన్నాడు గనక, కాబట్టి అంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏంటిది? మేము భయపడము. వీరు దేనికి భయపడరో కొన్ని అంశాలు రాస్తూ వస్తున్నారు. 2వ వచనం నుండి, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు స్థలమును, పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఇక్కడ ఒక మాట మీరు గుర్తుపట్టండి, జలములు ఘోషించుచు అనే మాట 6వ వచనంలో జనములు ఘోషించుచున్నవి అనే మాట. కీర్తనల్లో చాలా సందర్భాల్లో విస్తారమైన జలములంటూ, ప్రవాహములంటూ, వరదలు అంటూ మాట్లాడుతూ వచ్చారు. మీరు 93వ కీర్తన 3వ వచనం చూస్తే, పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడు నీవే అంటూ యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి అని రాస్తున్నాడు. సాధారణమైనటువంటి ఫ్లడ్స్లో చిక్కుకొని ఆహారం కొరకో లేదా నీటి కొరకో ఆవేదన వ్యక్తపరుస్తున్న సందర్భం కాదు ఇది. ఈ జలములనే జనములు అని సంబోధిస్తున్నాడు. 65వ కీర్తన చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 7వ వచనంలో, ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అనొచ్చువాడు. వెంటనే అంటాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. తనకు వ్యతిరేకముగా ఉన్న శత్రువులు చేస్తున్నటువంటి అల్లరిని సముద్ర ఘోషతో వివరిస్తున్నాడు. ఒకవైపున ఈ జలములు శత్రువులకు సాదృశ్యంగా ఉంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. ప్రభు అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడి కనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రభు ఇక్కడ తుఫాను హెచ్చరికలు చేయడం లేదు. ఈ సందర్భంలో చెప్పబడుతున్నటువంటి గాలి తుఫానులు ఇవి శోధనలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆయన మాటలు విని వాటి ప్రకారం జీవిస్తూ ఆ మాటలపైన తన జీవితాన్ని కట్టుకునేవాడు శోధన కాలంలో నిలుస్తాడని. ఇక తన మాటలు వినకుండా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కట్టుకునేవాడు పునాది లేనివాడుగా సమస్యల మధ్యలో కూలిపోతాడని ప్రభు యొక్క బోధ సారాంశం అయింది. ఇక ఈ వచనాల్లో మనకు కనబడుతున్నటువంటి మరొక మాట పర్వతము అని. ప్రభు విశ్వాసం గురించి తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, మీకు ఆవగింజంత విశ్వాసము నెడల ఈ కొండను చూసి నువ్వు లేచి సముద్రంలో పడద్రోయబడతావని చెప్పిన నెడల నిశ్చయముగా అలా జరుగుతుంది అన్నాడు. అయినా పర్వతాలను తీసుకెళ్లి సముద్రంలో పడేసే పనేంటి? ఇక్కడ ప్రభు చెబుతున్నటువంటి ఈ పర్వతం అనేది జీవితంలో ఎదురవుతున్నటువంటి గొప్ప సమస్యలకు సాదృశ్యం. ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్నటువంటి మాటలు జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో 6-7 వచనాల్లో జెరుబ్బాబెలు గురించి, తను అభిషేకించిన జెరుబ్బాబెలు గురించి సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడు, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. జెరుబ్బాబెలు వెళ్తున్న మార్గంలో పర్వతాలమైన అడ్డుగా ఉన్నాయా? దేవుని మందిరం కట్టబడకుండా అడ్డుపడుతున్నటువంటి ఆ సమస్యలు లేదా అధికారులు, మనుషులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ప్రభు అంటున్నాడు, ఈ పర్వతాలు లాంటి, సముద్రం లాంటి లేదా ప్రవాహము లాంటి శత్రువులైనా సమస్యలైనా మేము భయపడము. ఇంతటి ధైర్యము, ఇంతటి నిరీక్షణ ఏంటి? కీర్తన 46 మనం ధ్యానిస్తున్న అధ్యాయంలో 5వ వచనం మీరు గమనించండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు.
యెరూషలేముకు సంబంధించో సియోనుకు సంబంధించో చెప్పబడినట్టుగా అక్షరార్థంగా ఈ మాట ఉన్నప్పటికీ వింటున్నటువంటి నీతో నాతో లేదా తనను ఆశ్రయంగా మలుచుకున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెబుతున్న మాట, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును అని. ఇక ఇజ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా వారి మధ్యలో ఉంటే ఇక మీదట వారికి ఎప్పటికీ అపాయం కలగదని ప్రవక్త అయిన జెఫన్యా అంటాడు 3వ అధ్యాయంలో. ఇదే విషయమై ప్రవక్త అయినటువంటి జకరియా అంటున్నాడు, దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందునని. ఈ కోరహు కుమారులు తమ కీర్తన ద్వారా ఇంతగా మనల్ని ధైర్యపరుస్తూ పురిగొల్పుతున్నారు. ఈ అధ్యాయంలో వారి మాటల్ని ఇలాగ ముగిస్తున్నారు. ఆయన భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడట, విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే. నిజమే, యుద్ధములను మాన్పి శత్రువు ఎదుట భోజనం సిద్ధపరచగలిగిన సమర్థుడు మన దేవుడు. మరి కోరహు కుమారులు కలిగినటువంటి ఆ నిరీక్షణ ధైర్యం మనం కలగాలన్నా లేదా వారు వెళ్ళినటువంటి అనుభవాల గుండా మనం వెళ్ళాలన్నా వారేమో ఇలాగ అంటున్నారు, సైన్యములకు అధిపతికి యెహోవా మాకు తోడై ఉన్నాడని, యాకోబు యొక్క దేవుడు మాకు ఆశ్రయము అని. 11వ వచనంలో మనకు అని రాయబడింది. నేను కావాలనే మాకు అని చెప్పాను, ఎందుకంటే ఆపత్కాలంలో సహాయం చేసేదానికి, ఆశ్రయంగా దుర్గంగా ఉండేదానికి వారికి యెహోవా తోడై ఉన్నాడు. మరి నీ అనుభవం ఏమిటి అని అడిగేదానికి, ప్రశ్నించేదానికి అలా మాట్లాడాను. అయితే ఇక్కడ పదే మనకు వినపడుతున్నటువంటి 2 మాటలు, ఆశ్రయము అనే మాట, దుర్గము అనే మాట. శత్రువు చేతుల నుంచి తప్పించుకొని సురక్షితంగా నివసించేందుకు పరిగెత్తి దాగి ఉండే స్థలమే ఆశ్రయమని ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. ఇది పాత నిబంధన కాలంలో దేవుడే పెట్టినటువంటి ఒక పద్ధతి. అందుకే ఇప్పుడు నీతిమంతులు పరిగెత్తి యెహోవా అనే ఆశ్రయ దుర్గంలో సురక్షితంగా నివసిస్తున్నారు. దేవుడి అట్టి కృప మీకు దయచేయను గాక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అభిషేకం తోడే ఉండి మేము నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.